వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. మరో శ్లోకం చెప్తారు. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఎలాంటివాడు స్వామి? మేఘశ్యామం, మేఘము వంటి నల్లని దేహము కలవాడు. పీత కౌశేయవాసం, పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించినవాడు. శ్రీవత్సాంకం, వక్షస్థలంలో శ్రీవత్సమనే పుట్టుమచ్చ గలవాడు. కౌస్తుభ ఉద్భాసితాంగం, కౌస్తుభ మడితో ప్రకాశించేటువంటి అవయవములు కలవాడు. పుణ్యోపేతం పుండరీకాయ, ఎలా ఉంటాడు స్వామి అంటే పుండరీకాయతాక్షం, పుండరీకముల్లాగా పద్మాల్లాగా విశాలమైనటువంటి కన్నులు కలవాడు. పుణ్యోపేతం, పుణ్యము గలవారికి మాత్రమే పొందగినవాడు. అందరూ ఆయన్ను పొందలేరు. పరమాత్మను పొందాలంటే పుణ్యం కావాలి. పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే, అంటే పుణ్యపురుషులకే పొందదగినవాడు. అక్కడికే వెళతాడు స్వామి. ఎక్కడ పుణ్యపురుషుడు అక్కడికి పోతాడు. అందుకే పుణ్యోపేతం, పుణ్యపురుషుడు ఉన్నటువంటి వాడు. పుండరీకాయతాక్షం, పద్మముల వలె విశాలమైన కందులు కలవాడు. సర్వలోకైకనాథం, అనంత కోటి బ్రహ్మాండాలకు ఒకే నాయకుడు. 10 మంది లేదు అనుకుంటాం. బ్రహ్మాని, ఇంద్రుడని, ఇంకెవరో వారెవ్వరూ కాదయ్యా. శ్రీమన్నారాయణుడు ఒక్కడే సర్వలోకములకు నాథుడు. ధ్యాన శ్లోకాలని చెప్పుకుంటున్నాం. మరొక ధ్యాన శ్లోకం. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఎలాంటి వాడు స్వామి? సశంఖ చక్రం, స్వామి శంఖ చక్రాలను ధరించి ఉన్నవాడు. అంటే అర్థం ఏమిటి? శంఖము, చక్రము, గద, ఖడ్గము, ధనువు, పంచాయుధాలు. ఇక్కడ 2 చెప్పినా ఆయుధాలు 5గా చెప్పుకోవాలి. అలాగే సకరీట కుండలం, కిరీటములు, కుండలములు అంటే పరమాత్మ యొక్క సకలాభరణాలు వీటి చెప్పాలి. పరమాత్మకు హార, గ్రైవ్యేయ, కేయూర, మకర కుండల అంటాం కదా, కిరీట. ఇలా ఏ ఆభరణాలు ఉండాలో అవన్నీ ఉన్నవాడు అని చెప్పడానికి సకిరీట కుండలం. సపీత వస్త్రం, పీతాంబరమును ధరించినవాడు. సరసీరుహేక్షణం, పద్మముల వంటి విశాలమైనటువంటి కన్నులు కలవాడు. సరహీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం, హారములతో కూడుకున్న వక్షస్థలంలో కౌస్తుభమణి ప్రకాశిస్తూ ఉంది. అంటే పరమాత్మ వక్షస్థలంలో హారములు ఉన్నాయి, కౌస్తుభమణి ఉంది. హారముతో కూడుకున్న వక్షస్థలములో శోభించేటువంటి కౌస్తుభమణి కలవాడు. చతుర్భుజం, 4 భుజాలున్నటువంటి విష్ణుం, శ్రీ మహావిష్ణువును శిరసా నమామి, తల వంచి నమస్కరిస్తున్నాను. ఇలా మనకు ఇంతవరకు స్వామి యొక్క ధ్యానం చెప్పారు. ఎన్ని చెప్పారు? క్షీరోదన్బ ప్రదేశీ 1, భూపాదవు 2, శాంతాకారం 3, మేఘశ్యామం
4, శంఖ చక్రం 5. 5 శ్లోకాలను 5 శ్లోకాలతో పరమాత్మ ధ్యానాన్ని చెప్పాడు. అంటే ఇంతవరకు ఉపోద్ఘాతం అయిపోయింది. మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. అసలు సహస్రనామాలు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఇక్కడి నుండి సహస్రనామాలకు వివరణ ప్రారంభమవుతుంది. అంటే ఒక్కొక్క పేరుకు అర్థం. విశ్వం అంటే ఏమిటి, విష్ణు అంటే ఏమిటి, ఇలా ఒక్కొక్క నామాన్ని తీసుకొని వివరణ చెప్తారు. ఎలా చెప్తారు? వారే అంటున్నారు పంచసిద్ధాంత నిష్ఠా నిర్ణయేన అంటారు. అంటే మనకున్న సిద్ధాంతాలు 5 ఉన్నాయి. మన శాస్త్రములలో సిద్ధాంతాలు 5 ఉన్నాయి. ఏమిటి? సాంఖ్యము, యోగము, పాంచరాత్రము, వేదము, పాశుపతము. ఇవి 5 సిద్ధాంతాలు. అయితే అన్ని సిద్ధాంతాలు శ్రీమన్నారాయణుని ఎందే పర్యవసిస్తాయి, మరో చోటికి పోవు. ఏ సిద్ధాంతమైనా శ్రీమన్నారాయణున్నే నిరూపిస్తాయి చెప్తున్నారు. పంచసిద్ధాంత నిష్ఠా నిర్ణయేన. అందువల్ల మనకు సాంఖ్యము, యోగము, పంచరాత్రము, వేదము, పాశుపతం అనే 5 సిద్ధాంతాలు పరమాత్మ అయిన శ్రీమన్నారాయణ ఎందే నిష్ఠ కలవి కాబట్టి, పర్యవసానం కాబట్టి, ఆ నిర్ణయాన్ని బట్టి పరబ్రహ్మ యొక్క స్వరూపమైనటువంటి పరవాసుదేవ, వ్యూహ అంటే క్షీరసాగా ఉండేటువంటి అనిరుద్ధుణ్ణి చెప్పుకుంటాం. అలాగే విభవ అంటే రామకృష్ణుల అవతారాలు. ఇలా పర, వ్యూహ, విభవ విశేషాల్లో ఈ స్తోత్రంలో ఉన్నటువంటి సర్వనామ పరమాత్మ యొక్క అన్ని నామాలకు అర్థము, అన్ని నామాలకు ప్రకరణము, అన్ని నామాల సందర్భము, అన్ని నామాల యొక్క ఔచిత్యము, ఇవన్నీ నారాయణుడే, అన్నీ ఆయనకి. ఇందులో ఎలాంటి పునరుక్తి లేదు. ఇలాంటి అర్థాన్ని నిర్ణయించటానికి ఆయా న్యాయాలను బట్టి ఆయా వ్యవస్థను విభాగం చేసి దాని తర్వాత ఈ నామాల్లో ఒక్కొక్క నామాన్ని తీసుకొని వ్యాకరణం ప్రకారం, నిరుక్త ప్రకారం, ఆర్ష నిర్వచనం, ఋషుల యొక్క నిర్వచనం ప్రకారం అన్ని ప్రమాణాలు చూపుతూ ఒక్కొక్క నామాన్ని వివరిస్తాను అని చెప్తున్నారు స్వామి. ప్రతిదానికి మరి వ్యాకరణం కావాలి కదా, అన్నీ కావాలి, వ్యుత్పత్తి కావాలి, నిరుక్తం కావాలి. ఆయా ప్రమాణాలతో నామానికి అర్థం చెప్తాను. ఇక మనకు ఇక్కడి నుంచి విష్ణు సహస్రనామం ప్రారంభమవుతున్నది. స్తోత్రం. విశ్వం విష్ణు వషట్కార భూతభవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృత్ భావ భూతాత్మ భూతభావన. మనకు ఈ మొదటి శ్లోకం. ఈ శ్లోకంలో మొదటి నామం ఏమిటి? విశ్వం. పరమాత్మ యొక్క నామం విశ్వం అంటే విశ్వాయ నమః. ఆయన పేరండి. పరమాత్మ యొక్క పేరుని చెప్తున్నాం. విశ్వం అంటే విశ్వాయ నమః. మరి విశ్వం అంటే ఏమిటి? పరమాత్మ యొక్క సర్వతోముఖత్వం, సంపూర్ణత్వాన్ని చెప్తున్నాడు. ఈ నామములలో పరమాత్మ యొక్క సర్వతోముఖమైనటువంటి పూర్ణత్వం, పరిపూర్ణత్వం. విశ్వం అంటే పరిపూర్ణుడు, అన్ని విధాలుగా పరిపూర్ణుడు. ఒక విధంగా కాదు, సకల విధాలుగా పరిపూర్ణ విషయాన్ని చెప్తున్నారు. ఈ నామం చెప్తున్నది. తన అవయవాలు అంటే అంశములు స్వామి సర్వపదార్థాలలో ప్రవేశించి ఉన్నాడు. అన్ని తన అంశాలే. జగత్తంతా ఆయన అవయవాలే కదా.
అంగాని అన్యా దేవతా చెప్తుంది వేదం. సకల దేవతలందరూ పరమాత్మ యొక్క అవయవాలు. సకల ప్రపంచాలు ఆయన అవయవాలే. ఇవన్నీ ఆయన అంశలే. ఇలా తన అవయవాలలో తన అంశలలో తాను వేంచేసి ఉన్నవాడు, ప్రవేశించి ఉన్నవాడు అనే అర్థంలో విశ్వం అంటారు. ఎలా వచ్చింది అర్థం అంటే, విశ్వం అంటే ఏమర్థము? విష అనే ధాతువు, సంస్కృతంలో ఒక ధాతువు విష అని ఉంటుంది. ఈ ధాతువు బట్టి అసు లటి కణి ఖటి విషిభ్య క్వన్ అనేటువంటి వ్యాకరణ సూత్రంతో క్వన్ ప్రత్యయం వస్తుంది. విష అనే దానికి క్వన్ ప్రత్యయం వస్తే విశ్వ అనే పదం ఏర్పడుతుంది. అంటే వేషనాత్ విశ్వం ప్రోదంతి నరాధిప చెప్తుంది మనకు. వేషనాత్ విశ్వం అంటే ఏమిటి? మనకు ఎక్కడ చెప్పారు ఈ మాట? భారతంలోనే చెప్పారు, మోక్ష ధర్మంలో. వేషనాత్ అంటే అన్నిటిలో తాను ప్రవేశిస్తాడు కాబట్టి, సకల లోకములలో సకల అంశాలలో సకల అవయవాలలో పరమాత్మ ప్రవేశించి ఉంటాడు కాబట్టి ఆ పరమాత్మను విశ్వం అని చెప్పారు. ఆయనకు వాచకం విశ్వం. ఇలా విశ్వం అనేటువంటి నామానికి అర్థం విశతే అని చెప్పుకొని ప్రవేశించేవాడు, అంతటా ప్రవేశించేవాడు అనే విషధాతువు కంటే మనకు క్వన్ ప్రత్యయం వస్తే విశ్వ అవుతుంది అని చెప్పారు. ఇలా మోక్షధర్మంలో ఈ విషయం వేషనాత్ విశ్వం అని మనకు చెప్పారు. ఆ పరమాత్మ అంతటా ప్రవేశించటంతో అతనికి విశ్వం అని పదం చెప్తుంది. అతను అంతఃప్రవిష్టుడు కాబట్టే ఈ లోకానికి కూడా విశ్వం అనే పేరు. విశ్వం అంటే ప్రపంచం కదా, మనం ఏమంటామండి? విశ్వం ప్రపంచం. విశ్వం అంటే విష్ణువు. ఎందుకు? ఆయన ప్రవేశించింది కాబట్టి, ప్రపంచమంతా ఆయనే ప్రవేశించి ఉంటాడు కాబట్టి ఆయనకు విష్ణువు అని పేరు. అలాగే ఆయన చేత ప్రవేశించబడి ఉంటుంది కాబట్టి ప్రపంచానికి విశ్వం అని పేరు. పరమాత్మ ఉన్నాడు కాబట్టి, దీనిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ప్రపంచానికి విశ్వం అని పేరు. ప్రపంచం అంతటా పరమ ప్రవేశిస్తాడు కాబట్టి పరమాత్మకు విశ్వం అని పేరు. ఇలా విశ్వం అంటే రెండు అర్థాలు మనం చెప్పుకుంటాం. ఆయన లోపల ఉన్నాడు కాబట్టి విశ్వము అంటే సమగ్రము, సంపూర్ణము అనే అర్థం చెప్తారు కదా. న్యాయంగా ఏదండి సంపూర్ణము? పరమాత్మ కదా. పరమాత్మ కంటే పూర్ణం ఎక్కడ ఉంటుందండి? సహజంగా ఉండేటువంటి నిరవధికము, నిరతిశయము అయినటువంటి సర్వమంగళప్రదమైన పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులతో ఆయన పరిపూర్ణుడు కదా. స్వరూపంలో ఆయన పరిపూర్ణుడు, రూపంలో ఆయనే, గుణంలో ఆయనే, విభూతులలో ఆయనే. కాబట్టి సకల విధ స్వరూప రూప గుణ విభూతులతో పరిపూర్ణుడనే అర్థాన్ని చెప్తారు విశ్వము అంటే. పరమాత్మ యందు సహజ సిద్ధములు, నిరవధికములు, నిరతిశయములు, సర్వమంగళ ప్రదములు ఆయన యొక్క స్వరూప రూప గుణ విభూతులు.